ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసులో కూడా అడ్డంగా దొరికిపోయి పారిపోయిన దొంగవు మళ్ళీ దొంగ మాటలు చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా పిలిపిస్తున్నాం. ఈ దొంగను నమ్మకండి. ఈ దొంగ చెప్పిన మాటలు నిజమే అయితే తెలుగుదేశం పార్టీ వాడు ఎవడన్నా పైసలు ఇవ్వడానికి వస్తే చెప్పు తీసుకొని కొట్టండి. ఈయన నేను సత్యహరిచంద్రుని అంటుండు, 1 రూపాయి ఖర్చు పెట్టనంటుండు. మీ దగ్గరికి వస్తే అక్కడ ప్రజల్ని నీచంగా మోసం చేశాడు. అసెంబ్లీని అయితే ఇక మీరు చూస్తున్నారు. ఇక మన ఛానల్స్ తెలుసు కదా, అందమైన అందగాడు ఎవడు లేడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఎన్ని గంటలు మాట్లాడితే అన్ని గంటలు లైవ్ పెడతారు కదా. అసెంబ్లీ చూస్తే సబ్జెక్టు లేదు. నరేంద్ర మోడీని తిట్టాలి, కేసీఆర్ని తిట్టాలి. వాళ్ళ ప్రతిపక్షం అనుకో అదేమన్నా చేసుకొని, అది మనకు అనవసరం. ఒకటే పని అసెంబ్లీ, గవర్నమెంట్ ప్రోగ్రాం అయినా అదే పని. మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్ 16,000 కోట్లు. నువ్వు మోసం చేసేది పట్టిసీమలో కొట్టేసినాయి, పోలవరంలో కొట్టేసినాయేమో, ఇక నేను మిషన్ నడుస్తుంది. నేను మధ్యలో మన సేమ్ అక్కడ ఆదిలాబాద్ పోయినప్పుడు, గుంటూరు పోయినప్పుడు కొంతమంది అడిగారు. ఆదిలాబాద్ పోయినప్పుడు అనుకుంటా నాకు అది మన విజయ డైరీ కొంత ప్రోగ్రాం ఉన్నప్పుడు పోతే ఆ ఫార్మర్స్ ఉంటారు కదా ఆ కమ్యూనిటీ, అదే రోజు ఏంటంటే చంద్రబాబు ఆస్తులని ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ ట్విట్టర్ ఏదో చూపిస్తుంటే వాళ్ళు ఏమడుగుతున్నారు విజయ డైరీ వాళ్ళు, సార్ ఇన్నేళ్ల నుంచి మనం విజయ డైరీ నడుస్తుంది, మాకు ఎప్పుడు లాభాలు రాలేదు. కింద ఆ ఫార్మర్ కూడా అడుగుతుండు, మా వృత్తే ఇది అంటే మేము పాల వ్యాపారం చేసుకునే వాళ్ళం, షీప్ వ్యాపారం చేసుకునే వాళ్ళం, నెల గడిస్తే మా భోజనానికి కూడా వెళ్తలేదు మా కుటుంబాలకు. చంద్రబాబు నాయుడు గారికి ఏం సార్ హెరిటేజ్లో అన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చూపిస్తుర్రు, ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడుతున్నారు కదా అంటే, నేను వాళ్ళకి అక్కడనే చెప్పిన గవర్నమెంట్లో కొట్టేసినాయన్నీ వైట్ చేపించుకొని ఇక చూపించేటి అవన్నీ పాలు కూరగాయలు అమ్మితే ఇన్ని 100 కోట్లు ఎవడే సంపాదించేది దేశంలో అని చెప్పిన. అంటే నీది ఏదైనా దరిద్రమైన ఆలోచనే. నేను సింపుల్గా అడుగుతా బాస్, పేదవాడికి ఉన్నవాడికి గ్యాప్ తగ్గాలంటే నీ ఒక్క ఫ్యామిలీ దగ్గరనే 5 మంది 1600 కోట్లు అవసరం అవుతాయా చెప్పండి, ఎవరని చెప్పండి. అది అఫీషియల్ అంటే అడ్డీకి పావుసేరు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఇల్లు ఉన్నది, ₹1 కోటి, ₹1,50,00,000 చూపిస్తారు అఫీషియల్. అన్అఫీషియల్ 10 కోట్ల పైన, ఇప్పుడు 20 కోట్లు ఉంది. మీకు అవసరమా? మళ్ళీ గ్యాప్ ఏడి కింద తగ్గుతుందా పేదోడికి పెద్దోడికి? అసలు రాష్ట్రాన్ని నడిపించే నాయకుని దగ్గర ఇంత పైసలు ఉంటే ఎట్లా గ్యాప్ తగ్గుతుంది? రెండోది కన్న తల్లిని, ఆమె పాపం ఊర్లో ఉంటుంది, అమాయకురాలు, ఆమెకి ఏం తెలియదు, ఆమె పంజగుట్టకు తెలియదు. అక్కడ మన దర్గా ఉన్నది కదా, ఏది మన ఆ ఫంక్షన్ హాల్ పేరేంది, జేఆర్సీ, ఆ పక్కన 5 ఎకరాలు. ఆమె ఎప్పుడు రావాలి, ఆమె ఎప్పుడు కొనాలి? ఆమె ఈయన మన్మన్కి గిఫ్ట్ ఇచ్చింది. ఎవరికి? ట్విట్టర్ పిట్టకు. మరి ఆ ట్విట్టర్ పిట్టకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇంకొక కొడుకునుగా రామ్మూర్తి నాయుడు, మరి ఆయనకు 2 కొడుకులు ఉన్నట్టుండ్రు. మరి నాయనమ్మ తాత ఆస్తులు 2 కొడుకులకు వాళ్ళ పిల్లలకు వస్తాయి కదా. నేను అబద్ధం చెప్తే మీరు ఆఫీస్కి వెళ్ళి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రికార్డు తీసుకోండి. అంటే ఇంత ప్రపంచంలోనే అత్యంత తెలివి ఉన్నటువంటి మహానుభావుడు మిస్టర్ చంద్రబాబు నాయుడు, 40 years ఇండస్ట్రీ. ఇంత తెలివితేటలు ప్రపంచంలో కానీ ఉంటాయా? నిన్న మొన్న పుట్టిన మన్మడు 2 ఏళ్ళ 3 ఏళ్ళు ఉంటాడు, 85 కోట్ల ఆస్తి ఉంటావే అకౌంట్లా. అంటే దేశానికి ఏంటంటే ఈయనని ఆదర్శమైనటువంటి మహాపురుషుని కింద మనం తీసుకొని బతకాలి, మన కర్మ.
కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించాలి. రెండోది, బీసీలు ఓటు బ్యాంకే పోయింది. నువ్వు మోసగానివని తేలిపోయింది. ఇప్పుడు ఇచ్చే పసుపు కుంకుమ, ఇప్పుడు ఇచ్చేటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ, ఇవన్నీ దొంగ డొల్లనే. 2 నెలల కోసం అప్పు తెచ్చిస్తుండు. ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళా సున్నం పెడతాడు మీకు. నిరుద్యోగ భృతి అన్నాడు కదా, అది ఎన్నికల మేనిఫెస్టో 5 ఏళ్ల కింద స్టార్ట్ చేసింది, 2-3 నెలల కింద. దానికి కూడా సున్నమే. కరెక్ట్ నీతివంతుడైన నిజాయితీ పరుడైన సత్యహరిచంద్ర మహారాజ్ అయితే ఎలక్షన్లో ₹1 గిట్ల ఇస్తే నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు కానీ నీ కుటుంబానికి మోసం చేసినోడు అయితే గుర్తుపెట్టుకో. ఊరికే లంగనాచి కబుర్లు చెప్పకు మేము 1000 కోట్లు పంపించినామని. మొన్ననే మహాకూటమిలో దొంగలాగా పంపించినావు, అయినా నీ డబ్బులు పనిచేయలే. కోట్లాది రూపాయలు కొట్టుకో. ఆంధ్రప్రదేశ్లో జీరో కరప్షన్ అంటే నేను ఇక తలబల కొట్టుకోవాలన్నా? నేను తిరుగుతున్నా ఆంధ్రప్రదేశ్లోనే. అన్న ఇండియాలో ఎక్కడ లేదన్నా కరప్షన్ ఇక్కడ ఉన్నంత అని చెప్తారు. మీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుండ్రన్నా అని కూడా వాళ్ళే చెప్తారు. ఈయనంట సెంటిమెంట్ రగిల్చంట, ఇది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అంట. మేము పోయి పాకిస్తాన్తో మాట్లాడుతున్నాం, లేకుండా అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు పాకిస్తాన్తో మాట్లాడుతుర్రా? తెలుగు వాళ్ళతోనే కదా. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కానీ లేకపోతే అక్కడ జనం గిట్లా మీటింగ్లు పెడితే తెలుగు వాళ్ళు వస్తురా పాకిస్తాన్ వాళ్ళ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పెడితే తెలుగు వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ? ఆయన పవన్ కళ్యాణ్ గారు తిరుగుతుంటే వస్తుంది తెలుగు వాళ్ళే కదా. ఈయన ఒక్కడనే తెలుగు వాళ్ళ కోసము కులాలకు కుంపటి అన్నీ ఆయనే చేస్తాడు. మళ్ళా ఆ టీవీ ముంగట వచ్చి నా అందాన్ని, నా నంగనాచి ఏడుపుని చూడండి, నా బాధ చూడండి, నేనేదో చాలా డిప్రెషన్లు ఉన్నా, నా ప్రజల్ని రోడ్డు మీద తెచ్చేస్తున్నారు, ఇబ్బంది చేస్తున్నారు ఈ నంగనాచి కబుర్లు. కొంతమంది ఏజెంట్లను పెట్టుకుంటూ పార్టీ లేకుండా వాళ్ళతో మాట్లాడిపించాడు. ఇదంతా అలీబాబా 40 దొంగల స్టోరీ ఉన్నది. దానికంటే మహా కుట్ర జరిగిందంట. ఇది ఎక్కడి నుంచి జరిగిందంటే డేట్లు కూడా చెప్పే. ఢిల్లీకి పోయినట్ట. అచ్చా, ఢిల్లీకి పోయిన తర్వాత ఇక్కడికి వచ్చిరట. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అదేమో చెప్పే, టికెట్లు తీసుకోవాలంటే లోటస్ పాండ్ పడి తమ్ముడు, లోటస్ పాండ్ అంట. దొంగ ఆ రేవంత్ రెడ్డి కేసుల గిట్ట నువ్వు పారిపోకపోతే నువ్వు దుఃఖం ఏంటే కదా పెట్టింది. రేపు ఇంకేంది మీకు కూడా, మీకు మన మిత్రులకు కూడా చెప్తున్నా, 2 నెలలు అయిపోయిన తర్వాత ఎలక్షన్లు అయిపోయాక ఆయన ఇండే వచ్చి ఉంటాడు. ఇండే అన్నీ రెడీ చేసుకుంటూ మంచిగా కట్టుకొని ఇట్లా. ఇప్పటివరకు ఏంటంటే ఫుల్ పేజ్గా రాలే. ఇటలీ నుంచి అన్నీ వచ్చేసినాయి. మార్బల్ 6 కంటైనర్లు వచ్చినాయి. మీరు కావాలంటే మీరు పొండి. ఒకసారి నిజంగా నిజాయితీ పరుడు అయితే మిమ్మల్ని అందరూ తీసుకుపోయి చూపిమని చెప్పి. ఓడిపోయినాక ఈడికే వస్తాడు, ఆడ ఉండలేడు, ఏదో ఇక తప్పదు కదా అని ఉంటున్నాడు అక్కడ. నేనేమంటా అంటే మనం ఒక బాధ్యత ఉన్నప్పుడు మాట్లాడితే ఒక ఏలు చూపిస్తే 4 ఏళ్ళు మరోవైపు చూస్తాయి అనేది తెలుసుకోవాలి. అంతేగాని నేను నీతిగా ఉన్నా నిజాయితీగా ఉన్నా, నీ నిజాయితీ ఏందో మాకు తెలియదు కాదు కదా. నాకైతే ఇంకా చాలా తెలుసు. నారావారిపల్లి పుట్టిన నుంచి పెరిగిన దాకా ఈయనతో పాటు ఎవరెవరు తిరిగినరు, అప్పుడు ఏముండే ఎట్లుండే పేర్లతో సహా చెప్తా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారు. వాళ్ళకి రెచ్చగొడతాడు. కాబట్టి నేనేమంటా అంటే ఇప్పుడు నేను పోయి వచ్చినాక కూడా చాలా కొంతమంది మీద కేసులు పెడతారు. వాళ్ళు నాకు చెప్తారు. నేను చెప్పింది నేను వస్తా. ఇంకోటి ఏంటంటే ఫామ్ 6, 7 అది ఎవరైనా కానీ అంటే కొంత బోకస్ ఓట్స్ ఉన్నా కానీ డిలీషన్ కానీ యాడ్ చేసేది ఉంటే ఎవరికైనా రైట్ ఉంది కదా సిటిజన్కు. ఎవరైతే అప్లికేషన్ పెట్టిర్రో దగ్గర 300-400 మంది మీద కేసులు పెట్టి, అంటే అరాచకం.
అవి కూడా టీవీ పేపర్లా. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడినామనుకో ఇంకోళ్ళకి లింక్ పెడతాడు. అవన్నీ తేటతెల్లంగా వస్తున్నాయి టీవీలల్లా, పేపర్ల టీవీలల్లా. కొన్ని మీడియా, కొన్ని పత్రికలు వాళ్ళు ఊకే ఇండైరెక్ట్గా ఈ కథలు ఎందుకు, డైరెక్ట్ ఆ పేపర్లో సైకిల్ సింబల్ పెట్టి అందమైన చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి, అదే టీవీలలో అందమైన చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దినదినం డిమారలైజ్ అవుతారు. ఫోర్త్ ఎస్టేట్ అంటున్నాం, అన్నీ అంటున్నాం, కానీ కొంతమందికి ఏంటంటే ఇక మేము ఎట్లన్నా కాపాడుకుంటాం మా చంద్రబాబు నాయుడిని, మేము ఎట్లయినా ఉన్నది లేనిది చూపిస్తాము, తెలంగాణలో 24 లక్షల ఓట్లు తీసి మేము గెలిచినామట చెప్పడానికి, చూపించడానికన్నా ఏమన్నా అర్థం? మరి డైరెక్ట్గా చెప్పేయాలి కదా మీ పేపర్లో, ఇగో ఇది సైకిల్ పార్టీ పేపరు, అందరికైతే ఓపెన్గా తెలుసు. ఇక మీరు డైరెక్ట్ అయిపోండి, ఇక ఊకే అక్కడిక్కడ కన్ఫ్యూజన్ ఎందుకు? కాబట్టి నేను చెప్తుందల్లా, నీ బంగారు ముఖాన్ని చూసి వెసిగిపోయారు ప్రజలు. నువ్వు మాట్లాడే అబద్ధాలు, మీ డొల్లతనం, ఐటీ గిరిటీ కేసులా. నేను మీకు కూడా మీడియా మిత్రులకు, ఇవాళ రేపు టెక్నాలజీ మీకు తెలియదే కాదు, యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ ఇవన్నీ మీరు చూస్తున్నారు కాబట్టి డే 1 నుంచి స్టేట్మెంట్స్ తీసుకోండి, ఎవరు ఎక్కర్లేదు. చంద్రబాబు నాయుడు ట్విట్టర్ పిట్ట, రిమైనింగ్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఐటీ సెక్రటరీ వాళ్ళే తీసుకోండి. మీకు అన్నీ డొల్లతనం అంతా దాంట్లో వస్తుంది. చోరీ జరిగింది, చోరీ జరగలే, ఓ రోజు ఇట్లా, సాయంత్రం ఇట్లా, ఇక దాంట్లో మీకు పెద్ద ఎవిడెన్స్ కూడా అవసరం లేదు. ఆయనకి ఏంటంటే ఒక భయం. ఓసారి నరేంద్ర మోడీకి నాకు పోటీ అంటాడు, ఓసారి నాకు కేసీఆర్కు పోటీ అంటాడు, ఓసారి నాకు జగన్కు పోటీ అంటాడు, లాస్ట్కి వస్తే నాకు కాంగ్రెస్, ఇక కాంగ్రెస్ లేదు కదా దానికి పోటీ అంటాడు. ఇక ఏదైనా చెప్తే నమ్మాలి, ఎందుకంటే ఆయన సత్యహరిచంద్రుడు, ఆ రెస్పెక్ట్ మనం చేయాలి, తప్పదు.